మీ అందరికీ నా వందనాలండి. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు ఏడవని ఎడబాయని దేవుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మనలను ఎల్లప్పుడూ మనకి ఏ టైంలో ఏ సమయంలో ఏది కావాలో అతను జ్ఞాపకం చేసుకొని మరీ మనకు సమకూర్చే దేవుడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామంటే నిజంగా మనం ఎంతో ధన్యులము. కాబట్టి ఒకసారి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదవగా విందాం. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మంలో కూర్చొని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన విక్తాను తేరేసు ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహస్వేరోసును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడి అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరిట రాజునకు దానికి తెలియజేసెను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకి ఉరి తీయబడింది. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడెను. చూసారండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే అహస్వేరు రాజు, ఆ రాజు ఏం చేస్తున్నాడంటే ఆ రాజు యొక్క గేటు దగ్గర, అంటే ఇప్పుడు భాషలు ద్వారబంధకులు అంటే ఇప్పుడు భాషలు చెప్పాలంటే వాచ్మెన్స్ ఇద్దరు ఏమని మాట్లాడుకుంటున్నారంటే అహస్వేరు రాజును చంపివేయాలనేసి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఈ మాటను ఎవరు వింటున్నారంటే మొర్దెకై వింటున్నాడు. మొర్దెకై విని ఏం చేస్తాడంటే ఈ సమాచారాన్ని తీసుకుపోయి ఎస్తేరుకు చెప్తాడు. ఎందుకంటే ఎస్తేరు రాణి కదా. ఈ సమాచారాన్ని ఎస్తేరుకు చెప్పగానే తర్వాత ఈ ఎస్తేరు రాణి ఏం చేస్తారంటే అహస్వేరు రాజుతో చెప్పినప్పుడు అహస్వేరు రాజు ఏం చేస్తాడంటే అది నిజమా కాదా అనేసి దానికి వెరిఫికేషన్ చేపిస్తాడు అనమాట. వీళ్ళు నన్ను ఈ ఇద్దరు ద్వారబంధకులు నన్ను చంపేయాలా అని వీళ్ళు నిజంగానే అనుకుంటున్నారా అనేసి తన కింద ఉన్నటువంటి భటులతో సమాచారాన్ని ఇది నిజమా అబద్ధమా అని క్యాల్కులేషన్ చేసుకున్న తర్వాత నిజమే అని తేలిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని ఒక చెట్టుతో ఉరి తీసేసి వాళ్ళని శిక్షించేసి వదిలేస్తారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత అదే ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు. అదే ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు ఉంటుంది. తర్వాత వాళ్ళను ఆ యొక్క ఇద్దరు ద్వారబంధకులను చంపించి వేసేసి రాజు ఏం చేస్తాడంటే వాళ్ళని చంపించినట్లుగా రాజు యొక్క సమాచార గ్రంథంలో రాసుకొని ఉంటాడు. రాసేసి దాన్ని పక్కన పెట్టేసి ఒకరోజు రాత్రి ఆ రాజుకు నిద్ర రానందున ఏం చేస్తాడంటే తన యొక్క తలుపు దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడిని, అంటే తన యొక్క పనివాడిని పిలిపించి రాజ సమాచార గ్రంథమును తెప్పించుకొని చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉన్నప్పుడు ఈ మొర్దెకై చేసినటువంటి గొప్ప రాజును ప్రాణాలు కాపాడాడు కాదండి. మొర్దెకై ప్రాణాలను కాపాడాడు. ఇక ఆ ఇద్దరు దొంగలను శిక్షించారు, అంతటితోనే వదిలేసి రాజు మర్చిపోయారు. కానీ ఆ రోజు ఏమవుతుందంటే రాజుకు నిద్ర రానందున ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ యొక్క రాజు యొక్క సమాచార గ్రంథంని తీసుకొని చదువుతున్నప్పుడు మొర్దెకై చేసినటువంటి మేలును గుర్తుకొస్తుంది. ఆ మేలు గుర్తుకొచ్చినప్పుడు రాజుకు ఒక ఆలోచన వస్తుంది. ఏమని ఆలోచన వస్తుందంటే మొర్దెకై నన్ను కాపాడాడు కదా, మరి ఆ మొర్దెకైకి నేనేమైనా బహుమానం ఇచ్చానా, ఏమైనా సన్మానం చేశానా అని ఆలోచించినప్పుడు ఏమీ సన్మానం చేయనట్టుగా, ఏమీ గిఫ్ట్ అంటే ఏమి బహుమతి ఇయ్యనట్టుగా రాజుకి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే హామాను పిలవగానే హామాను తన యొక్క ద్వారాల వద్దనే కూర్చొని ఉంటాడు. అప్పుడు హామాను పిలిచి ఆ యొక్క పనివాడితో హామానును పిలిచి హామానుతో చెప్తాడు కదా, ఎవరినైనా నేను సన్మానించాలంటే ఏం చేయాలి అని రాజు అడుగుతాడు. రాజు అడిగినప్పుడు ఈ హామాను ఏమనుకుంటాడంటే రాజు ఒకవేళ సన్మానిస్తే నన్నే కదా సన్మానిస్తాడు, ఎందుకంటే ప్రథమ స్థానంలో
ఇందులో ఉన్నది నేనే కదా అనుకొని ఈ హామాను ఏం చేస్తాడంటే ఫస్ట్ మూడు మాటలు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, రాజుగారు కూర్చున్నటువంటి గుర్రము మీద ఎక్కియాలి, తర్వాత రాజుగారు ధరించినటువంటి యొక్క వస్త్రములు ధరించాలి. మూడోది ఏంటంటే రాజుగారు తల మీద ఉన్నటువంటి కిరీటము బట్టలు వేసి రాజవస్త్రము ధరించి తల మీద రాజు యొక్క కిరీటమును ధరించి తర్వాత ఏం చేయాలన్నా రాజు ఎక్కినటువంటి గుర్రం మీద ఊరేగిస్తే బాగుంటుంది అనేసి రాజుతో చెప్తాడు హామాను. చెప్పినప్పుడు ఆ రాజు ఏమని సెలవిస్తాడంటే, మన ద్వారబంధకం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మొర్దెకైని పిలిపిస్తాడు. మొర్దెకైని పిలిపించి ఈ సన్మానము మొర్దెకైకి చెందవలసినది, ఈ మొర్దెకైని మీరు సన్మానించండి అని చెప్పినప్పుడు ఈ మొర్దెకైని హామాను ఎప్పుడు శత్రువు లెక్కనే చూస్తాడు. ఎందుకంటే శత్రువు లెక్కనే భావించుకొని హామాను మీద ఎట్లయినా కక్ష తీర్చుకోవాలనేసి పగతో ఉంటాడు. కానీ దేవుడు ఏం ఆ రాజు ఏమని సెలవిచ్చాడంటే, నువ్వు మొర్దెకైని సన్మానించాలని చెప్పినప్పుడు ఆ హామాను ఏం చేస్తాడంటే తల మీద తడి టవల్ని వేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఏడ్చేది ఎవరు చూడకూడదనేసి ఏడుస్తూ ఉంటాడు. నువ్వైతే ఎవరి ఎదుట నువ్వైతే కృంగిపోయి ఉన్నావో, ఎవరు నిన్ను తక్కువంచన చేసి ఉన్నారో, ఎవరు నిన్ను హేళన చేసి ఉన్నారో, ఎవరు నిన్ను వెలివేసి ఉన్నారో వారి ద్వారా నీ శత్రువులతోనే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సన్మానం చేస్తాడు. ఎందుకంటే నువ్వు చాలా విషయాల్లో చాలామంది చాలా విధాలుగా నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, చాలా విధాలుగా నిన్ను శోధన పెట్టి ఉండొచ్చు. నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు నేను ఈయన చేతిలో ఎప్పుడూ బందిగానే ఉన్నా, ఈయన ఎప్పుడు నన్ను శత్రువులాగానే చూస్తున్నాడు అనేసి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. కానీ దేవుడికి తెలుసు నిన్ను ఏ సమయంలో ఎవరి చేత నిన్ను సన్మానించాలో, ఏ సమయంలో నిన్ను ఏ విధంగా నిన్ను ఆనందింపచేయాలో దేవుడికి తెలుసు. ఎందుకంటే దేవుడు సర్వంలో ఎరిగినవాడు, ఎందుకంటే మన హృదయ వాంఛలను ఎరిగినవాడు కనుక దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు, దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి నువ్వు ఈ దినమున నాకు ఈ శత్రువుల ఎదుట నాకు సన్మానము జరగట్లేదు, ఈ శత్రువు చేతిలో నేను ఎప్పుడూ శత్రువులాగానే ఉన్నాను, నువ్వు బాధపడుచున్నావేమో. ఈ వీడియో వింటున్నటువంటి నువ్వు ఈరోజు దేవుడు నిన్నెవరైతే శపించి ఉన్నారో, నిన్నెవరైతే బాధ పెట్టి ఉన్నారో వారి ద్వారానే దేవుడు నిన్ను ఘనపరచబోచున్నాడు. నువ్వు దేవుని యందు ఎప్పుడు ఘనపరుస్తాడంటే నీ శత్రువుల ఎదుట నువ్వు దేవుని యందు ఎప్పుడైతే భయము, భక్తి, వినయ, విధేయతలు కలిగి ఆయనను అనుసరిస్తూ ఉంటావో దేవుడు అప్పుడు నీ శత్రువుల ఎదుట నీ శత్రువులతోనే నిన్ను ఘనపరిపిస్తాడు. ఇట్టి వాక్యమును దేవుడు దీవించును కాక. ఆమేన్.